అంత్యక్రీస్తు ఎవరు, లేక క్రీస్తు విరోధి ఎవరు? హూ ఈజ్ యాంటీ క్రైస్ట్? ఒకవేళ మీరు కనుక క్రీస్తు శకము 64లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అంత్యక్రీస్తు అంటే నీరో అని ఖచ్చితంగా మరి మీరు పిలుస్తారు. ఎందుకు అంటే ఈ నీరో క్రైస్తవులను అతి భయంకరంగా హింసించాడు. వీధులలో దీపాల కింద క్రైస్తవులను స్తంభాలకు కట్టివేసి వారి శరీరం మీద నూనె పోసి దాని ద్వారా వారిని చంపేసేవాడు. అంతేకాదు చిన్నపిల్లలను, వృద్ధులను, స్త్రీలను కూడా చూడకుండా ముఖ్యంగా క్రైస్తవులను సింహాలకు, పులులకు, క్రూర మృగాలకు ఆహారంగా వేసేవాడు. అంతేకాకుండా తాను ఒక జంతువు వేషం వేసుకొని వారిని, క్రైస్తవులను వారి యొక్క సున్నితమైన మర్మ అవయవాల మీద దాడి చేసి వారిని చంపివేసి ఇదొక వినోదపు క్రీడగా ఎంతగానో సంతోషించేవాడు. ఇటువంటి ఈ యొక్క నీరో అంత్యక్రీస్తు అని అనటం ఏమాత్రం కూడా సందేహం లేదు అని అనిపిస్తుంది కదా. కానీ వాస్తవంగా అంత్యక్రీస్తు నీరో కాదు. జర్మనీ డిక్టేటర్ హిట్లర్ అతి భయంకరంగా మనుషులను మరి చంపడానికి కారణమైనాడు. సుమారుగా 60 లక్షల మంది యూదులను హింసించాడు, క్రైస్తవులను హింసించాడు. బహుశా చాలా మంది కూడా మరి ఆ కాలంలో మరి ఈ యొక్క హిట్లర్ని అంత్యక్రీస్తుగా పిలుచుకున్నారు. అంత్యక్రీస్తుగా ట్రంప్ను, జుకర్బెర్గ్ను, స్టాలిన్ని, ముసోలిని, నెపోలియన్, హెన్రీ కిస్సింజర్, పుతిన్, ఎలాన్ మస్క్, ఒబామా, పోప్, జాన్ ఎఫ్ కెనడీ, ఎర్డగాన్ ఇట్లా ఎంతో మందిని ప్రజలు భావిస్తున్నారు. చాలా మంది అంత్యక్రీస్తు అంటే వీరిలో ఒకరు అని కూడా ఊహించుకుంటున్నారు. కొంతమంది రకరకాల సిద్ధాంతాలను కూడా తీసుకుని వస్తున్నారు. కానీ ఈ అంత్యక్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ సరైనవి కావు. వీటిని కొంచెం ప్రక్కన పెట్టి యాంటీక్రైస్తు గురించి తెలుసుకోవడానికి బైబిల్లో 3 రకాలైన పుస్తకాలు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిలో మొట్టమొదటిది దానియేలు గ్రంథం. దీన్ని రాసింది భక్తుడైన దానియేలు. రెండవది ప్రకటన గ్రంథం, అంత్యకాల సంగతుల గురించి రాయబడిన ఈ పుస్తకం. దీన్ని రాసింది మరి భక్తుడైన యోహాను. మూడవది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికను రాసింది అపోస్తలుడైన పౌలు. మరి ఈ 3 పుస్తకాలు అంత్యక్రీస్తు గురించి స్పష్టంగా వివరిస్తున్నాయి. దానియేలు బెల్షస్సర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఒక దర్శనాన్ని ఆయన చూస్తాడు. ఆ దర్శనంలో సముద్రముల నుంచి 4 రకాలైన జంతువులు రావడం చూస్తాడు. మొదటి జంతువు సింహము. దానికి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడటం జరుగుతుంది. దాని యొక్క రెక్కలు తెగివేయబట్టడం ద్వారా 2 కాళ్ళ మీద అది నిలబడటం జరుగుతుంది. అంతేకాదు రెండవ జంతువు చిరుతపులి. దానికి 4 తలలు కలిగి 4 రెక్కలు కలిగిన చిరుతపులిని ఈ దానియేలు చూస్తాడు. మూడవ జంతువు ఎలుగుబంటి. దాని నోటిలో 3 ఎముకలు పట్టుకొని సర్వాన్ని భక్షిస్తున్న ఆ ఎలుగుబంటిని మరి దానియేలు చూస్తాడు. 4వ జంతువును చూడగానే దానియేలు భయపడతాడు. అది అతి భయంకరమైనది, అతి బలమైనది, సర్వాన్ని కూడా మరి జయించే ఆ భయంకరమైన క్రూర మృగాన్ని చూసి దానియేలు చాలా విస్మయం చెందుతాడు. మరి ఈ యొక్క క్రూర మృగానికి 10 కొమ్ములు ఉంటాయి. ఈ 10 కొమ్ములలో 3 పెరికివేయబడతాయి. ఆ పెరికివేయబడిన స్థానంలో ఒక చిన్న కొమ్ము రావటం జరుగుతుంది. ఈ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు. ఈ చిన్న కొమ్ము ఆ యొక్క 3 కొమ్ములను మరి తీసివేయటం మాత్రమే కాకుండా అక్కడున్న 7 రాజులను అనగా మరి ఈ సర్వ లోకాన్ని కూడా మరి జయిస్తుంది. ఈ చిన్న కొమ్ము పరిశుద్ధులను ఓడిస్తుంది. ఈ చిన్న కొమ్ము 10 రాజులను ఓడించి లోపరుచుకుంటుంది. 3.5 సంవత్సరాల పాటు మరి ప్రపంచమంతటిని పరిపాలన చేస్తుంది. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో మధ్య ఆసియా దేశంలో శాంతిని ఇవ్వటానికి మరి ఒప్పందం చేసుకొని అది ఇవ్వకుండా శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ మరి అక్కడున్న యూదులకు వ్యతిరేకంగా మరి వాడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయంలో హేయమైన దాన్ని వాడు నిలబెడతాడు. దాని ద్వారా వాడు అక్కడున్న యూదులు కూడా జయిస్తాడు. దేవుడు ఆ యొక్క అంత్యక్రీస్తును, ఆ క్రూర మృగాన్ని నిర్మూలం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి అధికారం అప్పగించినట్లుగా దానియేలు యొక్క దర్శనం యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. అంతేకాదు రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పే విషయము మీరు కనుక ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దానియేలుకు ప్రకటన గ్రంథం ఈ మధ్య సమయం 600 సంవత్సరాలు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను మరి 600 సంవత్సరాల తర్వాత సరిగ్గా అదే దానియేలు ఎటువంటి దర్శనాన్ని అంత్యక్రీస్తు గురించి చూశాడో అదే దర్శనాన్ని ఈ యోహాను కూడా చూడటం జరుగుతుంది. ఈ యొక్క యోహాను కూడా సముద్రంలో నుంచి ఒక భయంకరమైన క్రూరమృగం రావటం చూస్తాడు. దానికి ఈ యొక్క అంత్యక్రీస్తు దేవుడు నిర్మూలం చేసి ఆ అధికారాన్ని యేసుక్రీస్తుకు అప్పగించినట్లుగా ఇంతకుముందు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఈ క్రూర మృగం ఉన్న కాలంలో చాలా మంది పరిశుద్ధులను బలవంతం చేస్తుంది, వారిని ఓడిస్తుంది, వారిని ముద్ర వేసుకోమని బెదిరిస్తుంది, లేకపోతే ఎటువంటి కొనటము అమ్మటం అనేవి జరగకుండా వారిని ఆపివేస్తుంది. దాని ద్వారా చాలా మంది బ్రతకడం కొరకై ఆ ముద్ర 666 ముద్ర వేసుకొని మరి ఆ సాతానును పూజించేవారుగా ఉంటారు. అంతేకాదు ఈ క్రూర మృగము దేవుని ద్వారా చంపబడి తిరిగి లేచినట్లుగా అది ఒక మరి అబద్ధపు మరి సూచక్రియ చేసి అనేక మందిని తన వెంట తీసుకుని వెళ్తుంది. అంతేకాకుండా ఈ విధంగా చూస్తే మనము ఈ యొక్క యోహాను అంత్యక్రీస్తు గురించి ఈ వివరణ ఇచ్చాడు. అయితే మనము మొట్టమొదటిగా దానియేలు గ్రంథంలో ఉన్న వివరణ ద్వారా మరి ప్రపంచమంతటిని పరిపాలన చేసే ఒక అధికారిగా మనం చూస్తూ వచ్చాం. అయితే రెండవదిగా మరి ఈ యొక్క యోహాను యొక్క వివరణ ద్వారా అంత్యక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తున్నట్లుగా మరి మనం చూస్తూ వచ్చాం. అంటే దాని అర్థము మరి తిరిగి పునరుద్ధానం అవుతాడు అన్నట్లుగా, అనగా యేసుక్రీస్తు ప్రభులాగా. అయితే ఇది గమనిస్తే అది అబద్ధమే, అది మోసమే. అయితే మనం చరిత్రలో గమనిస్తే సీజర్ తను దేవుడిగా ప్రకటించుకున్న ఆ నీరో సీజర్ ప్రపంచమంతటిని పరిపాలన చేయలేదు. ఆ నీరో సీజర్ మరి ఇశ్రాయేల్ దేశంతో శాంతి ఒప్పందం చేయలేదు. ఆ నీరో సీజర్ మరణంలో నుంచి తిరిగి లేపబడలేదు. ఆ నీరో 666 ముద్ర మరి ఈ లోకంలోకి తీసుకొని రాలేదు. కాబట్టి అంత్యక్రీస్తుగా నీరో సరిపోడు. రెండవదిగా హిట్లర్ చూడండి, హిట్లర్ కూడా ఇదే విధానం. ఆయన ప్రపంచమంతటికి కాదు, మిడిల్ ఈస్ట్ లో పీస్ ని ఆయన తీసుకురాలేకపోయాడు. మరణంలో నుంచి తిరిగి ఆయన లేవలేకపోయాడు. 666 ముద్ర ఆయన ఈ లోకంలో తీసుకురాలేదు. కాబట్టి ఈ విధంగా చూస్తే జుకర్బెర్గ్ కావచ్చు,
ఎలాన్ మస్క్ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, ఇట్లా నెపోలియన్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్, హెన్రీ కిస్సింజర్, ఇట్లా ఎంతో మంది, మరి పోప్ బెండిక్ట్, వీరందరూ కూడా యాంటీ క్రైస్ట్ గా పిలువబడుతున్నారు. అంటే యాంటీ క్రైస్ట్ ఖచ్చితంగా ప్రపంచాన్ని జయించేవాడిగా ఉంటాడు. రెండవదిగా ప్రాముఖ్యమైనది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడుగా, అనగా ఫాల్స్ మిరాకిల్, మరి అబద్ధపు సూచిక్రియ చూపించి మోసం చేసేవాడుగా ఉంటాడు. అంతేకాదు 666 ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు. అయితే చివరిగా అంత్యక్రీస్తు వచ్చాడా అని మనం ఆలోచన చేసినట్లయితే, అంత్యక్రీస్తు ఈ లోకంలోనికి మరి ముందే అబద్ధపు క్రీస్తులు వచ్చారు అన్నట్లుగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో సగ భాగం నుంచి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకు అది లోకములో ఉన్నది. కాబట్టి ఇటువంటి క్రీస్తు విరోధి ఈ లోకంలో ఉన్నాడు. వాడు కార్యం చేస్తున్నాడు. దాని ద్వారా వీరందరూ కూడా ఆ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నారు. నాటి మరి కలిగవ నుంచి, లేక మరి నీరో నుంచి, ఇటువంటి హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, ఇటువంటి వారందరూ కూడా ఇటువంటి మరి క్రీస్తు విరోధి ఆత్మ ద్వారా ఎంతో భయంకరమైన కార్యాలు పరిచేస్తున్నారు. మరి అంత్యక్రీస్తు నిజంగా మరి ఈ లోకానికి వచ్చాడా అంటే ఇంకా రాలేదు. ఎందుకు, ఎలా చెప్పగలము అంటే దానికి 3వ వివరణ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడున్న తెస్సలోనిక సంఘానికి మరి అంత్యక్రీస్తు గురించిన విషయాన్ని పాప పురుషుడు అని 2వ అధ్యాయం 3వ వచనములో ఆయన మరి మెన్షన్ చేస్తాడు. ఎందుకు ఈ విషయాన్ని మరి తెస్సలోనిక సంఘానికి రాశాడు అంటే అప్పుడు అంత్యక్రీస్తు వచ్చాడంటే రాలేదు. మరి ఎందుకు ఆ సంఘానికి మరి ఈ అంత్యక్రీస్తు గురించి రాయటం జరిగింది అంటే, నాటి అబద్ధ బోధకులు మరి అక్కడున్న సంఘాన్ని మరి అబద్ధ బోధ ద్వారా కలవరం చేశారు. ఎంతో చెడ్డ బోధ చెప్పి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు, మరి మీరు విడవబడ్డారు, మీరు తీర్పు కొరకు నియమించబడ్డారని ఇప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన చెప్పడం ద్వారా చాలా మంది భయపడుతూ వారి వ్యాపారములను, వారి పనులను మానివేసినారు. ఈ యొక్క దుర్బోధన ఖండించడానికి దైవజనుడైన మరి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను రాయటం జరిగింది. ఈ పత్రికలో మరి ఈ భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని చెప్తున్నారు. ఏ దినము అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఏదో కూడుకుంటూ బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ఆ దినము రావాలి అనంటే, అనగా ఆయన రోజు రావాలి అనంటే మొదటిగా ఏం చేయబడాలి అనంటే అంత్యక్రీస్తు రావాలి. అంత్యక్రీస్తు మరి వచ్చాడా అంటే, అంత్యక్రీస్తు రావాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మదేవుడు మరి పైకెత్తబడాలి, వెళ్ళిపోవాలి. అంటే ఎట్లా చెప్తున్నారంటే, ఇదే 2వ అధ్యాయము 6వ వచనంలో, కాగా వాడు తన సొంత కాలముందు బయలుపరచబడవలని వారిని అడ్డగించున్నదేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇదివరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అనగా అడ్డగించేది ఎవరు? అంత్యక్రీస్తును అంటే పరిశుద్ధాత్మదేవుడే. పరిశుద్ధాత్ముడు వెళ్ళినప్పుడు అప్పుడు అంత్యక్రీస్తు ఈ లోకంలోకి వస్తాడు. దీన్ని బట్టి చూస్తే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. ఇంకా అంత్యక్రీస్తు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని తెస్సలోనిక సంఘం వలె మోసపోవద్దు. అంత్యక్రీస్తు అవ్వాలంటే ఇక్కడ 7 రకాలైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రపంచ నాయకుడిగా, ప్రపంచాన్ని జయించిన వాడిగా ఉండాలి. రెండవది మరి శాంతిని తీసుకొచ్చేవాడిగా ఉండాలి. మూడవది మరి మధ్య ప్రాచ్యంలో, అనగా మిడిల్ ఈస్ట్ లో పీస్ ని తీసుకొచ్చేవాడిగా ఉండాలి. అంతేకాదు ఇజ్రాయెల్ దేశంతో 7 సంవత్సరాలు ఒప్పందం చేసేవాడిగా ఉండాలి. 3.5 సంవత్సరాల పాటు క్రైస్తవులను హింసించేవాడిగా ఉండాలి. అంతేకాదు మరణంలో నుంచి తిరిగి లేచినవాడిగా ఉండాలి. చివరిగా 666 ముద్ర వేసుకోమని బలవంతం చేసేవాడిగా ఉండాలి. ఈ విషయాలన్నీ గమనించినట్లయితే అంత్యక్రీస్తు రాలేదు. కారణం, మనలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రభువు రాకడ కొరకు మనం అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండాలి అని కాదు, కానీ మనము వాక్యానుసారం కనుక మనం జీవించినట్లయితే మనము ఆయన యేసయ్య రాకడలో ఎత్తబడేవారిగా ఉంటాం.